అందరికీ నమస్తే అండి. ఈ వీడియోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను భక్తుడినే, నేనేమి హేతువాదిని కాదు, నేనేమి నాస్తికుడిని కాదు. నేను దేవుడిని నమ్ముతాను. కాకపోతే నేను భక్తి కంటే సేవ ఎక్కువ చేస్తుంటాను. నాకు అంటే సేవ చేయడమే ఇష్టం. అది భక్తితో చేస్తానా, ఇష్టంతో చేస్తానా, ప్రేమతో చేస్తానా అనేది అనవసరం. ఇక్కడ భక్తి అంటే మూఢం కాదు, భక్తి అంటే మూఢనమ్మకం కాదు. సో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను లెక్క చెయ్యకుండా దేవుణ్ణి చూడడానికి వేలాది మంది అంత ఇరుకున ఒకరికొకరు కదిలే గ్యాప్ కూడా లేకుండా వెళ్ళి చూడాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వస్తుంది జనాలకి? అసలు నిజంగా భక్తి ఉంటే కళ్ళు మూసుకుంటే దేవుడి రూపం కనిపించదండి? అంటే టు బి ఫ్రాంక్ నేను అడుగుతున్నా. నాకు ఎప్పుడో కార్తీక పురాణంలో చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఊర్లో ప్రతిరోజు కార్తీక పురాణం చదువుకునేవాళ్ళం. కార్తీక మాసం 30 అధ్యాయాలు ఉంటాయి. రోజుకు ఒక అధ్యాయం చదివేవాడిని. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని పిలిచి, చుట్టుపక్కల మా ఇంట్లో వాళ్ళని, అదే మా వీధిలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి, ఆ ముసలోళ్ళందరూ కూడా వస్తే మా జిల్లాలో మా ఇంటి అరుగు మీద కార్తీక పురాణం చదివేవాడిని. రోజు ప్రసాదం పెట్టేవాళ్ళం. అలాగే త్రిమూర్తుల పూజలు జరిగాయి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఉండేది. సో ఇప్పుడు నేను టెంపుల్స్కి వెళ్ళేది తక్కువ, వెళ్తుంటాను కానీ తక్కువే. అలాగని భక్తి లేదని కాదు. ఈరోజు కూడా కార్తీకం ఏకాదశి కదా, శుద్ధ ఏకాదశి కదా, ఒక 1000 మందికి అన్నదానం చేసాం. నా సొంత డబ్బులతో దాదాపు ఒక 50,000 ఖర్చు పెట్టి ఈరోజు 1000 మందికి అన్నదానం చేశాను నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళో. అంటే ఇది భక్తిలో నేను సేవలోనే భక్తిని చూసుకుంటా. అంటే ఇదంతా అందరూ ఇలా చేయాలని నేను చెప్పట్లేదు, కానీ మూఢనమ్మకాలకు వెళ్ళొద్దు, ప్రాణాలకు తెగించొద్దు. సో పాపాలు ఎక్కువైపోతే బహుశా పాప భీతి పెరిగిపోయి దేవుణ్ణి చూడాలని, దేవుడి మీద ఇష్టం పెరిగిపోతుందేమో జనాలకు. నాకు అర్థం కావట్లా. ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడైనా అదే వెంకటేశ్వర స్వామి కదా. సో వెళ్ళొచ్చు, తిరుమలకు వెళ్ళాల్సిన వాళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చు, కాస్త ప్రశాంతంగా వెళ్ళండి. ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రతి శనివారం ఆదివారం తిరుమల దేవాలయంలో జనం ఎక్కువ వస్తారు. ఎందుకు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెలవు, బ్యాంక్ ఎంప్లాయీస్కి సెలవు, టీచర్స్కి సెలవు, ఆ వీకెండ్స్ సెలవు రోజులు కాబట్టి. నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు సెలవు రోజులు అయితేనే వెళ్తారండి, మిగిలినప్పుడు సెలవులు పెట్టుకొని వెళ్ళరండి. అంటే భక్తిలో కూడా కమర్షియల్ ఎత్తుక్కుంటారా కొంతమంది? అంటే కొంత లాజికల్ పాయింట్. నిజంగా భక్తి ఉన్నప్పుడు ఏ రోజైనా సెలవు పెట్టేసి వెళ్ళొచ్చుగా, జీతం కట్ అయితే కట్టవద్దు కదా. సో ఇక్కడ భక్తి కంటే స్వార్థం ఎక్కువ, మనిషిలో ఉండేది స్వార్థం ఎక్కువ. భక్తి విషయంలో కూడా స్వార్థం అండ్ కమర్షియల్ చూస్తారు జనాలు. సో ఇక్కడ ఈరోజు జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వానికి సంబంధం లేదు. కాశీబొగ్గలో జరిగిన ఘటన నిజంగా అదేమీ ప్రభుత్వ ఆలయం కాదు, ప్రైవేటు వ్యక్తులు అది నిర్మించారు. ఆ గుడిని 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక సొంతంగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఆయన నిర్మించాడు. దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మే నెలలో ఓపెన్ చేశారు. గుడి చూడడానికి బాగుంటుంది. సో అక్కడికి భక్తులు ఈరోజు సాధారణంగా అక్కడికి 1500 నుంచి 2000 మంది వెళ్తుంటారు. అది టాక్ స్ప్రెడ్ అవడంతో, అరే ఆ గుడి బాగుంది, చూడడానికి బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవడంతో వేలాది మంది వెళ్ళిపోయారు. ఈరోజు ఆ గుడి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉంటుంది, స్వామివారు ఉంటారు. వీళ్ళు కింద నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ మెట్లు ఎక్కే క్రమంలో రైలింగ్ ఊడిపోయి పడిపోయారు, సైడ్ పడిపోయారు. పడిపోయి 9 మంది చనిపోయారు. 9 మంది 10 మంది చనిపోయారు. ఇంకా చాలామంది గాయపడ్డారు. అసలు ఆ వీడియోస్ చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నాయి, కళ్ళమటి నీళ్లు తిరుగుతున్నాయి ఆ వీడియోస్ చూస్తుంటే పాపం. సో నేను ఇక్కడ వాళ్ళని నిందించట్లేదు, కానీ అంటే అంత భక్తి కంటే మూఢనమ్మకం. అంటే స్వామిని చూసేయాలి, వేరే చోట వెంకటేశ్వర గుడి లేవా? మే నెలలో ఓపెన్ అయింది ఆ వెంకటేశ్వర గుడి. అంతకుముందు ఏ గుడికి వెళ్ళారు వీళ్ళు, ఈ భక్తులు? అక్కడికే ఎందుకు వెళ్ళాలి? పోనీ వెళ్ళారు, అక్కడ పరిస్థితి బాగాలేదు, దూరం నుంచి దర్శనం చేసుకొని వచ్చేయగలరా? లేదు వేరే గుడికి వెళ్ళొచ్చు కదా. అంత ఇరుక్కుపోయి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? బాధ్యత ఉండక్కర్లేదా? ఇక్కడ మెయిన్ బాధ్యత కదా, ఎవరి ప్రాణానికి వాడే రక్షకుడు అండి. అక్కడ ఆ ట్రస్ట్నో, ఆ మేనేజ్మెంట్నో, లేదంటే ప్రభుత్వాన్నో, లేదా పోలీసులనో, ఇంకెవరినో నిందించడం తర్వాత ఎవరి ప్రాణానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తాం, బండి మీద వెళ్తాం, ఎవడో రాంగ్ రూట్లో వస్తాడు,
సో మన మైండ్, మన కామన్ సెన్స్ ఎలా ఉండాలి? ఎవడైనా రాంగ్ రూట్లో వచ్చినా నేను తప్పించడానికి అవకాశం ఉండాలి, మన కంట్రోల్లో మనకు ఉండాలి. 99.99% మన ప్రాణాలకు మనమే రక్షించుకోవాలి, ఎవడో రక్షించడానికి రాడు. కాబట్టి అక్కడ రైలింగ్ పడిపోయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు పడిపోయే ప్రభావం కంటే వెనక నుంచి తోపులాట ఎక్కువ. వెనక నుంచి పుష్ చేస్తూ ఉంటారు పైకి వెళ్ళడానికి. అలా పుష్ చేస్తున్నప్పుడు వీళ్ళు పడిపోయారు. ఈవెన్ సింహాచలంలో జరిగిన ఘటన కూడా అటువంటిదే. గోడ పడిపోయింది. గోడ ఎందుకు పడిపోయింది? వాళ్ళు తెల్లవారుజామున 2 గంటల నుంచే లైన్లోకి వెళ్ళిపోయారు. ఒకవైపు చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. సో ఇంకోవైపు వేలాది మంది లైన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ పచ్చిగా ఉంది ఆ గోడ. వీళ్ళందరూ తోపులాటల్లో భాగంగా గోడకు తగిలారు. గోడ ఒక్కసారిగా వాళ్ళ మీద పడింది. దాంతో వాళ్ళు భయపడిపోయి పరుగులు తీశారు, పడిపోయారు. తిరుమలలో ఎందుకు జరిగింది? స్వామివారి దర్శనానికి, వైకుంఠ ద్వారం దర్శనము, అమ్మో స్వామివారికి చూస్తే పుణ్యం దక్కుద్ది, వచ్చే జన్మలో మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనే నమ్మకంతో చూడడానికి దర్శనానికి వెళ్ళారు. వెళ్తూ ఆ టోకెన్స్ ఇవ్వడం కోసం పార్కులో వెయిట్ చేశారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి అలసిపోయారు. చివరిగా పార్కు గేటు ఓపెన్ చేయడానికి పోలీసులు రావడంతో ఒక్కసారిగా ఓపెన్ చేస్తారని వచ్చి తొక్కేసలాట జరిగింది. 6 చనిపోయారు. సో ఈ ఘటనలన్నీ చూస్తుంటే భక్తుల్లో క్రమశిక్షణ ఎంత దారుణంగా ఉంది, అంటే మనిషి అనేవాడిలో క్రమశిక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. బాధ్యత రాహిత్యం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. క్రమశిక్షణ, బాధ్యత రాహిత్యంతో సహా ప్రభుత్వ నిర్లక్ష్యం. అక్కడ సింహాచలం దేవస్థానంలో ప్యూర్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. అలాగే తిరుపతి, తిరుమల దేవస్థానంలో ప్యూర్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ టీటీడీ బోర్డు ఫెయిల్యూర్. నిజంగా ఈ 2 ఘటనలకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రిజైన్ చేయాలి. ఇన్ని ఘటనలు జరుగుతున్నందుకు ఆ రిజైన్ చేయాలి. అయితే నేను ఈ ఘటన కాశీబుగ్గలో జరిగిన ఘటనకి ప్రభుత్వానికి అంటకట్టట్లా, దేవాదాయ శాఖకు అంటకట్టట్లా. కానీ ఆ మేనేజ్మెంట్, అంటే ప్రైవేట్ టెంపుల్స్ కూడా కొన్ని చోట్ల అలాగే ఉంటాయి. మీకు రాష్ట్రంలో చాలా చోట్ల సాయిబాబా ప్రైవేట్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. అమ్ముల సాంబశివరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ మెయింటైన్ చేస్తారు సాయిబాబా. అవి కార్తీక పౌర్ణమి రోజు విపరీతంగా జనాలు వస్తారు దానికి. ఇప్పుడు పెదవేగి లక్ష్మీపురం దగ్గర 100 అడుగుల స్తూపం దగ్గర సాయిబాబా గుడి ఉంది. అక్కడ కార్తీక పౌర్ణమి వస్తే వేలాది మంది వస్తారు. అలాగే మచిలీపట్నం దగ్గర ఒకటిను, ఇంకెక్కడో చాలా చోట్ల 7 ఉన్నాయి అటువంటి. సో అక్కడికి పౌర్ణమి రోజు విపరీతంగా జనాలు వస్తారు. అది ప్యూర్లీ ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అక్కడ తొక్కిసలాట జరిగింది అనుకోండి, అంటే జరగదు. అక్కడ జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ సామ్రాజ్యమైనా, ప్రైవేటు ట్రస్ట్ అయినా అక్కడికి భక్తులు వేలాదిగా వస్తున్నప్పుడు, భక్తుల సంఖ్య ఎక్కువ అవుతున్నప్పుడు పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. పోలీసులు అక్కడికి బందోబస్తుకు వెళ్ళాలి. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అసలు ఒక ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? పలానా ఈవెంట్, అది వైకుంఠ ఏకాదశి కావచ్చు, శుద్ధ ఏకాదశి కావచ్చు, ఇంకో ఏకాదశి ఏదైనా కావచ్చు, ఏ మంచి రోజైనా కావచ్చు, ఆలయానికి భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉందనేది ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి. దానికి తగ్గట్టు వచ్చిన భక్తులు వస్తే, ఇప్పుడు ఒక ఆలయానికి 8,000 కెపాసిటీ అనుకుందాం. ఆ 8,000 మంది ఆలయ ప్రాంగణంలో ఉండగా మిగిలిన వాళ్ళని బయట ఆపేయాలి. ఈ 8,000 మందిలో కొంతమంది ఖాళీ అయ్యాక మిగిలిన వాళ్ళని లోపలికి రానివ్వాలి. అంటే మేనేజ్మెంట్, ఈ భక్తుల్ని మేనేజ్ చేయగలగాలి, కంట్రోల్ చేయగలగాలి. అలాగే విఐపి కల్చర్ తగ్గించేయాలి. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేస్తే, మానిటరింగ్ వ్యవస్థ అది బాగుంటే కాస్త ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఉదాహరణకు, అంటే నేను చెప్తున్నాను కదా, ఒక ఆలయం కెపాసిటీ 2,000 అయితే 2,000 మందికి ఎలో చేయాలి. మిగిలిన వాళ్ళని బయట ఎక్కడో దూరంగా ఉంచాలి. బాబు అక్కడ జనం ఫుల్ అయిపోయారు, మీరు ఇంకెళ్తే తొక్కిసలాట జరుగుద్ది, వాళ్ళు ఖాళీ అయ్యాక మీరు వెళ్తురు కానీ చెప్పాలి. ఆ 2,000 మందిలో 500 మంది ఖాళీ అయిపోయాక, దర్శనం చేసుకొని వెళ్ళిపోయాక వీళ్ళ దగ్గర నుంచి ఒక 500 మందిని పంపించాలి. అది ఒక రకంగా సిస్టమ్ బాగానే ఉంటుంది. సో ఇటువంటిది ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయాలి తప్ప, అరే తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాట జరగడం దురదృష్టకరం, మాకు కూడా బాధగా ఉంది అనుకుంటే, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ? సో దీనికి పరిష్కారం ఎక్కడ? మళ్ళీ జరగకుండా చర్యలు ఎక్కడ తీసుకుంటున్నట్టు? సో ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి ఆలయాలని, ప్రముఖ ఆలయాలని కంట్రోల్లోకి తీసుకోవాలి. ప్రముఖ ఈవెంట్లు జరుగుతున్నప్పుడు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ప్రజలకి, అంటే జనాలకి బాధ్యత ఉండట్లేదు, క్రమశిక్షణ ఉండట్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ మరి పాపాలు ఎక్కువైపోయి, పాపభీతి పెరిగిపోయి వెళ్ళిపోతున్నారేమో, ప్రాణం కూడా వదిలేస్తున్నారు అక్కడ. చాలా బాధాకరమైన విషయాలు అన్నమాట. థ్యాంక్ యూ.